టెట్‌కు, డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియోలో ప్లాన్ చెప్తాను. సో, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేని సమయంలో చాలా వరకు ప్రిపరేషన్ అనేది స్లో అయిపోతుంది. బద్ధకిస్తారు. కానీ అలా చేస్తే మనము వెనకబడిపోతాము. మనకు తెలియకుండా ఎంతోమంది సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారు. నేను రోజు లైబ్రరీకి వెళ్తాను. సో, లైబ్రరీలో చూస్తూనే ఉన్నాను. చాలామంది డీఎస్సీకి, గురుకులకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా రెగ్యులర్‌గా లైబ్రరీకి వస్తూ ప్రిపేర్ అవుతున్నారు. సో, మనం ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అయితే ఫస్ట్ మీరు ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనంటే టెట్‌కు, డీఎస్సీకి సంబంధించిన తెలుగు అకాడమిక్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఫస్ట్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకున్నాక వీటితో పాటు ఒక సిలబస్ కాపీని కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. సో, తీసుకొని దగ్గర పెట్టుకున్నాక మీరేం చేయండి అనంటే ఫస్ట్ ఆ సిలబస్ కాపీని చూడండి. అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏం చదవాలనేది మీరు ఒక 2, 3 టైమ్స్ సిలబస్ కాపీని చదవండి. చదివిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తది. క్లారిటీ వచ్చినంక మీరు టెక్స్ట్ బుక్స్ అనేది రీడ్ చేయడం ఇక స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఎలాంటి పెన్సిల్, పెన్ను యూజ్ చేయకుండా జస్ట్ ఒక 2 టైమ్స్ రీడ్ చేయండి. సో, నేను ఫాలో అయిన టిప్సే మీకు చెప్తున్నాను. నేను ఆ విధంగానే ఫాలో అయ్యాను. సో, నాకు మార్క్స్ పెరిగాయి. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే ఈసారి పెరిగాయి. అయితే నా మార్క్స్ వచ్చేసి ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు నేను వీడియో చేస్తాను. సో, మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలి అనంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ వితౌట్ పెన్సిల్, పెన్ను జస్ట్ 2 టైమ్స్ రీడ్ చేయండి. రీడ్ చేసినప్పుడు అసలు మీకు ఏమున్నది అనేది ఒక ఐడియా వస్తది. సో, థర్డ్ టైమ్ మీరేం చేయండంటే మళ్ళీ రీడ్ చేసేటప్పుడు పెన్సిల్ తోటి అండర్‌లైన్ చేసుకోండి. ఎక్కడైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనిపించిందో ఆ పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్ళండి. సో, 3 టైమ్స్ కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ ఫోర్త్ టైమ్‌కి మీరు ఒక హైలైటర్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడైతే అనిపించిందో దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. సో, ఈ విధంగా హైలైట్ చేస్తున్నప్పుడు మనకు కొంత క్లారిటీ వస్తుంది. కొంత సబ్జెక్ట్ వచ్చేస్తుంది. 50% సబ్జెక్ట్ వస్తుంది. సో, మళ్ళీ ఫైనల్‌గా ఫిఫ్త్ టైమ్ మీరు ఒక నోట్స్ తీసుకొని ఏయైతే హైలైటర్‌తో హైలైట్ చేశారో, ఏయైతే మీకు మెయిన్ పాయింట్స్ అనిపించినాయో అవన్నీ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో, ఈ విధంగా ఒక 5 టైమ్స్ రీడ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా కంప్లీట్ సిలబస్ అవగాహన వచ్చేస్తది సిలబస్ మీద. సో, ఇప్పుడు మీరేం చేయాలనంటే ఒక క్వెషన్ పేపర్ తీసుకోండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్ తీసుకోండి. మీరు ఎంత వరకు ఆన్సర్ చేయగలుగుతున్నారో ఇప్పుడు టెస్ట్ చేసుకోండి. సో, క్వెషన్ పేపర్ తీసుకొని ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. అయితే ఒక క్వెషన్‌ను అటెంప్ట్ చేసేటప్పుడు దాంట్లో ఒక ఆన్సర్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. మిగిలిన 3 ఆప్షన్స్ రాంగ్ అవుతాయి. అయితే ఒక్కటి మాత్రమే కాకుండా మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అయినాయి అనేది మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ బిట్ ఎక్కడ ఉన్నదో దాన్ని ఒకసారి రీడ్ చేయండి. సో, ఈ విధంగా రీడ్ చేస్తే మీకు పర్ఫెక్ట్‌నెస్ అనేది మీకొచ్చేస్తది. ఆటోమేటిక్‌గా మీకే అర్థమైపోతది. సో, ఈ లోపల టెట్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీకు ఇక్కడ ఇంత పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతది. సో, టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది టెస్ట్ సిరీస్‌లో రివీల్ చేస్తా ఉంటారు. అప్పుడు ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఒక మోడల్ పేపర్ బుక్ తీసుకొని మీరు టెస్ట్ సిరీస్‌ను, ప్రీవియస్ పేపర్స్‌ని రోజు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఆ స్కోర్ అనేది పెరుగుతుంది. క్వాలిఫై కాని వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. సో, నేనైతే ఫస్ట్ జీరో నాలెడ్జ్ తోటి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నాకు ఐడియా లేదు. అయితే మీరు టెక్స్ట్ బుక్ చదివే ముందు ఒకసారి ఎవరి అయినా వీడియోస్, క్లాసెస్ చూడండి. గురువు లేని విద్య గుడ్డిదంటారు. మనకు గైడెన్స్ చేసేవాళ్ళు కూడా చాలా అవసరం. సో, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు కొన్ని ట్రిక్స్ తెలుస్తా ఉంటాయి. సో, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మనకు కొంత ఐడియా వస్తది. ఫస్ట్ క్లాసులు విన్నాక టెక్స్ట్ బుక్ అనాలిసిస్ చేసుకోండి. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు మార్క్స్ ఈజీగా స్కోర్ అవుతాయి.
క్వాలిఫై కాలేదు అన్న థాట్ రాదు. సో, యాక్చువల్‌గా నేను నిన్న గురుకుల నోటిఫికేషను 1 ఇయర్ ఔట్‌సోర్స్ అగ్రీమెంట్ కింద నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. సో, ఆహ్, అప్లికేషన్స్ చూడగానే నాకు భయమేసింది. ఇంత మంది ప్రిపేర్ అవుతున్నారా? అంటే మన ప్రిపరేషను వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యేవాళ్ళే కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి. సో, వాళ్ళని చూడగానే నాకనిపించింది నా ప్రిపరేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ అయ్యేది ఒక ప్లాన్‌లాగా ప్రిపేర్ అవుతున్నా గానీ ఇది సరిపోదు. ఇప్పుడు ఉన్న టైంలో, ఉన్న కాంపిటీషన్‌లో సో, ఇంకా ప్రిపరేషన్ అనేది ఇంకా స్టాండర్డ్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలనేది నాకర్థమైంది. సో, అందుకోసమే చెప్తున్నాను. వచ్చే నోటిఫికేషను కొంత లేట్ అయినా ఆగదు. వచ్చిందనంటే మనకు 45 డేస్‌లో నోటిఫికేషను, ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. సో, ఇప్పుడు ఉన్న టైంని యుటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ అనేది మీ స్టాండర్డ్ లెవెల్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. సో, నేను ప్రతిరోజు వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. నేను 4థ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. నేను కూడా చదువుతున్నాను కాబట్టి, నేను ఏ టాపిక్ అయితే చదువుతున్నానో అదే వీడియో చేస్తున్నాను. సో, మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, క్లాసెస్ ఫాలో అవ్వండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న టైంని యుటిలైజ్ చేసుకొని సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి.